ప్రభువా బూతు సినిమా చూశానయ్యా, నన్ను క్షమించు. సరే, బూతు సినిమా చూశాను, బూతు బొమ్మలు చూశానని చెప్పి క్షమించు అని కోరుతున్నాడు, కానీ మళ్ళీ రేపు మొదలు పెడతాడా, లేకపోతే ఇక ఎన్నటికీ దాని జోలికి వెళ్ళకుండా ఉంటాడా? అది దేవుడు చూస్తాడు. ప్రభువా మళ్ళీ బూతు మాటలు వచ్చేసినాయి, మళ్ళీ అబద్ధాలు వచ్చేసినాయి, మళ్ళీ నోరు జారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసాడు, నువ్వు క్షమించో. సరే, క్షమాపణ కోరావు కరెక్టే, కానీ మళ్ళీ బూతు పంచాంగం మొదలు పెడతావా? మళ్ళీ ఇలాగే మాట్లాడతావా? లేకపోతే మనసు మార్చుకుంటావా? దయచేసి వినండి. నువ్వు ఏ తప్పు అయితే చేస్తున్నావో, చేసిన తప్పును బట్టి క్షమాపణ కోరుతున్నావో, ఆ తప్పును నువ్వు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్లయితే ఆ తప్పు జోలికి మరలా వెళ్ళే ప్రయత్నము నువ్వు చేయవు. ఒకవేళ మళ్ళీ వెళ్ళే ఆలోచన నీకు ఉన్నట్లయితే నా ప్రభు నిన్ను క్షమించను. మీకు అర్థమైందా? ఏ తప్పు నిమిత్తం మీరు క్షమాపణ కోరుతున్నారో ఆ తప్పును మళ్ళీ చేసే మనసు మీలో ఉన్నట్లయితే ఆ క్షమాపణ వాస్తవం కానే కాదు.